గత కొన్నాళ్ల నుంచి అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. కొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటే మరికొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెనాలికి చెందిన ఓ తెలుగు విద్యార్థి స్విమ్మింగ్ పూల్లో జారిపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇది ముందే మరో తెలుగు యువతి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇక విషయానికొస్తే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జెట్టి హారిక అనే 25 ఏళ్ల యువతి వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం గతేడాది అమెరికాకు వెళ్లింది. డాక్టర్గా ఓ చోట ప్రాక్టీస్ చేస్తూ తన స్నేహితులతో పాటు కలిసుంటోంది. ఇదిలా ఉంటే హారిక ఆదివారం ఒక హోమ్ స్టేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఈ యువతి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అనంతరం అక్కడి పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ విద్యార్థి మరణ వార్తను ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. అయితే హారిక తల్లిదండ్రులు జట్టి శ్రీనివాసరావు, నాగమణిలు దేవాదాయ శాఖలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. వీరి కుమార్తె మరణ వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా కూతురు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. మరీ ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ చొరవ తీసుకుని మా కూతురు మృతదేహాన్ని ఏపీకి తీసుకొచ్చేందుకు సహకరించాలని విన్నవించారు. ఇక హారిక మరణ వార్తతో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆమె స్వగ్రామంలో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్ళింది. అక్కడే ఓ యూనివర్సిటీలో చదువుకుంటూ వెటర్నరీ డాక్టర్గా ప్రాక్టీస్ చేసింది. గొప్ప డాక్టర్ అయి తిరిగి వస్తుందనుకుంటే చివరికి శవమై వస్తూ ఉండడంతో ఆమె తల్లిదండ్రులకు అయ్యో దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వీరు ఏడుస్తున్న తీరును చూసి స్థానికులు కూడా కంటతడి పెడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.